బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి చలో అనంతపురం ఎస్పీ ఆఫీస్ కార్యక్రమం తాత్కాలిక వాయిదా పడింది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనలకు నిరసనగా జేసీ ప్రభాకర్ పిలుపునిచ్చారు. పోలీస్ అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. తాను లేవనెత్తిన డిమాండ్లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చిన నేపథ్యంలో కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్, పూల నాగరాజు వెళ్లారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను జేసీ మంత్రికి వివరించారు. రైట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి చెలో అనంతపురం ఎస్పీ ఆఫీస్ కార్యక్రమం అయితే తాత్కాలికంగా వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రామంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. రామంజనేయులు. బ్రాహ్మణి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ అనంతపురం ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు ఆయననే మళ్ళీ ఆయన కార్యాలయం నుంచి మరి ప్రకటన వెలువడింది. అయితే చాలా రోజుల నుంచి కూడా అక్కడ తాడిపత్రిలో పోలీసుల పనితీరు పట్ల, పోలీసుల తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తారు. 2 రోజుల క్రితమే ఆయన తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కూడా కొనసాగించారు. పెద్దారెడ్డి మీద సుప్రీంకోర్టు పలు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని పోలీసులు ఫాలో కావటం లేదని, పెద్దారెడ్డి మీద అనేక కేసులు ఉన్నప్పటికీ మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, ప్రకటనలు చేస్తూ మరి తాడిపత్రిలో ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నప్పటికీ అతని మీద పోలీసులు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్ లో వ్యవహరించినట్టునే అదే తరహాలోనే తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా వ్యవహరిస్తున్నారు. అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు పోలీసులు అని చెప్పేసి మరి ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అనంతపురం ఎస్పీ కార్యాలయం ముందర ఆందోళన కొనసాగించాలని చెప్పేసి చేశారు. కాకపోతే కొంత పార్టీను, తర్వాత పోలీసులు ఉన్నత స్థాయి అధికారుల నుంచి కూడా కొన్ని సూచనలు రావడంతో ఆయన తాత్కాలికంగా విరమించారు. ఇదే నేపథ్యంలోనే ఇవాళ తాడిపత్రిలోని జేసీ ఇంటికి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ టీజీ భరత్, అనంతపురం జిల్లా అధ్యక్షులు మరి పూల నాగరాజు కూడా వెళ్లి ఆయనతో చర్చించారు. ప్రధానంగా తాడిపత్రిలో తాజాగా జేసీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల మీద, ప్రస్తుత పరిస్థితుల మీద, రాజకీయ పరిస్థితుల మీద కూడా వాళ్ళిద్దరు కూడా చర్చించారు. వాళ్ళకు కూడా ఇద్దరికి కూడా క్షుణ్ణంగా తాజా రాజకీయ పరిస్థితిని, వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను అన్నిటినీ కూడా వాళ్ళిద్దరికి వివరించి, పార్టీ తనకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు, తనని కట్టడి చేసేటువంటి పరిస్థితి మరి పోలీసులు చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు నన్ను జైలుకి పంపించారు, మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారు, కార్యకర్తల్ని అనేక రకాలుగా హింసించారు, ఇంటి మీద దాడులు చేశారు, ఇంటికి వచ్చారు, మరి వాహనాలను ధ్వంసం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఇప్పుడు కూడా అదే తరహాలోనే పోలీసులు జేసీ కుటుంబాన్ని ఈ ఇబ్బంది పెట్టే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారని చెప్పేసి ఆయన వాళ్ళ టీజీ భరత్ కి, పూల నాగరాజుకి కూడా వివరించడం జరిగింది. అయితే జేసీ ఇన్నవన్నీ కూడా చెప్పిన విషయాలన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్తాము, ఇదే అధినాయకుడితో మాట్లాడి మరి న్యాయం చేసేదటగా, పరిస్థితులను మార్పు తీసుకొచ్చేదటగా కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి వచ్చారు. ప్రస్తుతానికైతే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి ఈ ఆందోళన కార్యక్రమము వాయిదా వేయడంతో పరిస్థితి తాడిపత్రిలో కొంత టెన్షన్ వాతావరణం అయితే లేకోకుండా పరిస్థితులు అదుపులో ఉన్నాయని చెప్పొచ్చు. బ్రాహ్మణి. రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది